పపాయ విత్తనం నుంచి మొక్కలను తయారు చేసుకున్నట్లో మొదటి దశ బాగా పండినటువంటి పపాయాను తీసుకొని విత్తనాన్ని వేరు చేసి విత్తనం పైన ఉన్నటువంటి జిగురు లేయర్ను నీటితో బాగా శుభ్రపరచుకోవాలి. శుభ్రపరిచినటువంటి విత్తనాన్ని నీడలో మాత్రమే ఆరబెట్టాలి. నీడలో ఆరబెట్టడం వలన దాని యొక్క జర్మినేషన్ పీరియడ్ అనేది కేవలం 3 వారాల్లోనే అనగా 21 రోజుల్లోనే జరుగుతుంది. ఎండలో ఆరబెట్టడం వలన దాని యొక్క జర్మినేషన్ పీరియడ్ అనేది 8 నుంచి 10 వారాల సమయాన్ని తీసుకుంటుంది. అయితే ముఖ్యంగా కోకోపీట్ మిశ్రమం, ఎర్రమట్టి మిశ్రమం అనేది మధ్యలో తేడాను చూసినట్లయితే కోకోపీట్ మిశ్రమంలో విత్తనం యొక్క మొక్క చాలా సరి అయిన తేమ అండ్ నీడ ప్రాంతంలో ఉంచడం వలన దాని మొక్క యొక్క ఎదుగుదల అనగా వేరు వ్యవస్థ, కాండ వ్యవస్థతో పాటు ఆకులు కూడా చాలా హెల్తీగా పెరగడం జరిగింది. అయితే అదే సమయానికి ఎర్రమట్టి మిశ్రమంలో విత్తినటువంటి విత్తనాలు దాని యొక్క నీడ ప్రాంతాన్ని కల్పించకపోవడం అనగా ఎండలో ఉంచడము, ఎక్కువ వాటరింగ్ చేయడం వలన ఆకులు కూడా ఎల్లో కలర్లోకి మారడం జరిగింది. దాని యొక్క డెవలప్మెంట్ కూడా స్లోగా జరిగింది. ఈ మార్పును గమనించిన తర్వాత దీనిని కూడా నీడ ప్రాంతంలో ఉంచి సరి అయిన మోతాదులో నీటిని ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఆకుల్లో మార్పు అనేది కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.